Hello everyone, welcome back to UPSC with Shyam sir. Editorial analysis. Editorial analysis is a very important program. The purpose of the program is clear. It's important to understand the articles perfectly on the newspaper. Some students they make a mistake. They read the articles but they don't really understand it perfectly. What is important is to understand it clearly. ఓకే. ఊరికే చదివితే సరిపోదు. ప్రతి సెంటెన్స్ క్లియర్‌గా అర్థం అవ్వాలి. దానికోసమే నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఎడిటోరియల్ అనాలిసిస్. మీరు చేయాల్సిందేంటంటే, ఈ వీడియో చూసే ముందు ఒక్కసారి ఈ ఆర్టికల్ చదవండి. ఒకవేళ ఈ ఆర్టికల్ చదివిన తర్వాత మీకొక ఐడియా వస్తుంది. అర్థమైందా? కొంచెం అర్థమైందా? అస్సలు అర్థం అవ్వలేదా? బాగా అర్థమైపోయిందా? అప్పుడు ఈ వీడియో చూడండి. అప్పుడు మీకేమర్థమైందన్నది ఇంకొంచెం క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? సో, ఆల్రెడీ మన యూపీఎస్‌సి విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్‌లో నేను ఈరోజు హిందూ పేపర్ పీడీఎఫ్ ఫైల్ అప్‌లోడ్ చేశాను. అది డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ ఆర్టికల్ అయితే చదవండి. ఎడిటోరియల్ న్యూస్ పేపర్‌లో ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది. జూన్ 15థ్ హిందూ న్యూస్ పేపర్ ఇది. ఓకేనా? ఇందులో ఫుడ్ ఇన్‌ఫ్లేషన్‌కి సంబంధించిన ఆర్టికల్ వచ్చింది. ఇది మీరు డౌన్‌లోడ్ చేసుకొని ముందు మీరు చదవండి. తర్వాత కావాలంటే వీడియో చూడండి. మీ అండర్‌స్టాండింగ్‌ని కరెక్ట్‌గా అసెస్ చేసుకోండి. ఇప్పటికి లేట్ అయింది. స్టార్ట్ చేసేద్దాం. ఏం లేదమ్మా ఈ ఆర్టికల్ దేనికోసమంటే ఈ మధ్య కాలంలో ఎక్కడికెళ్ళినా కూడా వెజిటబుల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? చాలా పెరిగిపోయాయి. టొమాటో కానీ, పొటాటో కానీ, ఈవెన్ ఆనియన్ కూడా వెజిటబుల్ ప్రైజెస్ అయితే పెరిగిపోయాయి కదా! దాన్నే వెజిటబుల్ ఇన్‌ఫ్లేషన్ అంటాం. ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ అంటాం. దానికి సంబంధించిన ఆర్టికల్. నేను మీకు ముందే ఈ ఆర్టికల్‌లో ఏం చెప్తున్నాడో చెప్పేస్తాను. ఏమీ లేదు. ఈ ఆర్టికల్ చూడ్డానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్‌లా అనిపిస్తుంది. ఇందులో ఉండే వొకాబులరీ కావచ్చు, సెంటెన్స్ స్ట్రక్చర్స్ కావచ్చు, చాలా మటుకు ఎకానమీ రిలేటెడ్ ఇంగ్లీష్ వాడతారు. కాబట్టి చూడ్డానికి భయమేస్తుంది. వెంటనే అర్థం అవ్వదు అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ 2, 3 సార్లు చదివితే ఈజీగా అర్థమైపోతుంది. ఇది మోడరేట్ లెవెల్ ఆర్టికల్. ఓకేనా? సో, ఇంతకి వీడు ఆర్టికల్‌లో ఏం చెప్పాడంటే, ఒకే ఒక పాయింట్ అటు ఇటు మార్చి మరీ చెప్పాడు చాలా సార్లు. ఒకే ఒక విషయం చెప్పాడు. ఏం లేదు. ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి పాలిసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలిసీస్ డిజైన్ చేయాలి అన్నారు. అయిపోయింది. అంతే. ఆ ఒక్క విషయాన్నే మళ్ళీ చెప్పాడు. చూడండి. పాలిసీ మేకర్స్ మస్ట్ కీప్ ఇన్ మైండ్ ద ఇన్‌ఫ్లేషన్ హిట్స్ ద పూర్ ద హార్డెస్ట్. పాలిసీ మేకర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే ఇన్‌ఫ్లేషన్ ఉందో ఇప్పుడు ఇండియాలో, దీనివల్ల పేదవాళ్ళు బాగా ఇబ్బంది పడతారు. అది వీడు చెప్పేదేముంది మనకు తెలీదా? రిచ్ పీపుల్ ఎందుకు ఇబ్బంది పడతారు? ఆబ్వియస్‌గా పూర్ పీపులే ఇబ్బంది పడతారు. ఓకేనా? సో, ఇలా ఉంటుంది ఈ ఆర్టికల్. ప్రతి సెంటెన్సు చూస్తున్నప్పుడు కష్టంగా ఉందేమో అనిపిస్తుంది. కానీ చదివితే ఏముండదు ఇంతేనా అనిపిస్తుంది. కాకపోతే ప్రాబ్లమ్ చెప్పనా? కొంచెం సెంటెన్సెస్ అన్నీ లెంథీగా ఉంటాయి. కాబట్టి కొంతమంది కష్టంగా ఫీల్ అవుతారు. సరే ఇక స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ సెంటెన్స్ చదువుతున్నా. మేస్ ప్రొవిజనల్ హెడ్‌లైన్ రిటైల్ ఇన్‌ఫ్లేషన్ మే హావ్ మార్జినల్లీ ఈజ్డ్ టు ఎ 12 మంత్ లో ఆఫ్ 4.75% బట్ ఫుడ్ ప్రైస్ గెయిన్స్ రిమైన్స్ అన్‌రిలెంటింగ్ లాస్ట్ మంత్ గివింగ్ లిటిల్ రీజన్ టు చీర్. సింపుల్‌గా చెప్తాను వినండి. రిటైల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గింది. సో, సాధారణంగా రిటైల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గితే ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ తగ్గాలి. కానీ రిటైల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గింది. 4.75కి వచ్చింది. రిటైల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గినా కూడా ఫుడ్ ప్రైజెస్ అలాగే ఉండిపోయాయి. ఏమాత్రము మారలేదు, తగ్గలేదు కూడా. కాబట్టి ఇది మనం వినడానికి హ్యాపీగా ఉందా? లేదు. సాడ్‌గా ఉంది అన్నాడు. అదేంటి సార్ చీర్ అన్నాడు కదా! అంటే లిటిల్ రీజన్ టు చీర్. అంటే పెద్దగా నవ్వడానికి ఏమీ లేదు ఇక్కడ ఏడవడం తప్ప అన్నాడు. సో, రిటైల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గినా ఫుడ్ ప్రైజెస్ తగ్గలేదు అన్నాడు. అంతకంటే ఏమీ లేదు. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ మీరు కొంచెం చూడ్డానికి భయపడతారేమో. ఎందుకంటే చాలా లెంథీ సెంటెన్స్ ఉంది. దాదాపుగా ఈ సెంటెన్స్ ఎక్కడ మొదలైంది? ఇది ఇక్కడ మొదలైంది సెకండ్ సెంటెన్స్. ఎట్‌తో మొదలైన సెంటెన్స్ 8.83 దాకా ఉంది. ఒక్కసారి ఈ సెంటెన్స్ చదువుతాను వినండి సెకండ్ సెంటెన్స్. ఏమన్నాడంటే సెకండ్ సెంటెన్స్‌లో జస్ట్ 1 సెకండ్ నాన్న. రైట్. సో, సెకండ్ సెంటెన్స్‌లో ఏమన్నాడంటే చూడండి. అయినా కూడా మళ్ళీ అగైన్ వెజిటబుల్స్ అండ్ పల్సెస్ వర్ కీ కాంట్రిబ్యూటర్స్ ఇన్ కీపింగ్ ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ యాస్ మెజర్డ్ బై ద కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. లిటిల్ చేంజ్డ్ అట్ 8.69. ముందు ఇక్కడ దాకా చూద్దామా? మళ్ళీ ఏమైందంటే వెజిటబుల్స్ అండ్ పల్సెస్ వర్ కీ కాంట్రిబ్యూటర్స్ అంతేనా? ఎప్పుడైనా కూడా ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడతాం ఇండైరెక్ట్‌గా? వెజిటబుల్స్, పల్సెస్ గురించే కదా మాట్లాడతాం. యాస్ మెజర్డ్ బై ద కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ లిటిల్ చేంజ్డ్. సో, కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఏమీ మారలా. అలా ఉండిపోయింది. విత్ అర్బన్ కన్స్యూమర్స్ ఫీలింగ్ ద హీట్ మోర్ థాన్ దేర్ రూరల్ కౌంటర్ పార్ట్స్.
రూరల్ పీపుల్ కంటే అర్బన్‌లో ఉన్న పీపుల్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారట. ఈ పర్టిక్యులర్ ఇన్‌ఫ్లేషన్ వల్ల. ఎందుకంటే టౌన్స్ హిట్ 3 మంత్ హై ఆఫ్ 8.83. సో ఏమీ లేదు. అర్బన్‌లోనేమో 8.69 ఉంది. రూరల్‌లోనేమో 8.83 ఉంది. ఏదైనా కూడా వాడు చెప్పిన విషయం ఒకటే. ఏం చెప్పాడు? రూరల్ పీపుల్ కంటే అర్బన్ పీపుల్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. మెయిన్‌గా వెజిటబుల్స్, పల్సెస్ ప్రైజెస్ చాలా పెరిగిపోయాయి అన్నాడు. అంతకంటే ఏం లేదు కదా! ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూడండి ఒకసారి. వెజిటబుల్ ఇన్‌ఫ్లేషన్ నాట్ ఓన్లీ కంటిన్యూడ్ టు హోవర్ అబౌట్ 27% ఫర్ 6 మంత్స్ స్ట్రెయిట్ అండ్ 27.3% బట్ మంత్ ఆన్ మంత్ గెయిన్స్ టు యాక్సిలరేటెడ్ బై ఆల్మోస్ట్ 200 బేసిస్ పాయింట్స్ టు ఎ 6 మంత్ హై ఆఫ్ 3.22. ఏం లేదురా. ఇవన్నీ కూడా పర్సెంటేజెస్ చెప్పాడు. అవి కావాలంటే నోట్స్‌లో రాసుకోవచ్చు. బట్ అండర్‌స్టాండింగ్ అయితే అవసరం లేదు. వెజిటబుల్ ఇన్‌ఫ్లేషన్ అలా పెరిగి ఆగిపోయింది. తగ్గట్లేదు. జనరల్‌గా ఇన్‌ఫ్లేషన్ అన్నాక కొన్ని కొన్ని మంత్స్ ఉండి తగ్గిపోవాలా? కానీ తగ్గట్లేదు. ఓవర్ అంటే అదే. తగ్గకుండా అలా ఉండిపోవడం. సో, వెజిటబుల్ ఇన్‌ఫ్లేషన్ అలా ఉండిపోయింది. 6 మంత్స్ నుంచి అలా ఉండిపోయిందనమాట. దానివల్ల చాలా ప్రాబ్లమ్ వస్తుంది. ఏ వెజిటబుల్స్ పెరిగాయి? అదే నెక్స్ట్ సెంటెన్స్‌లో చెప్పాడు. చూడండి. టొమాటోస్ పెరిగాయి. ఇంకేం పెరుగుతాయి చెప్పండి? ఆనియన్ పెరిగింది. పొటాటో పెరిగింది. With these heavyweights in the vegetable subgroups logging sequential gains of 1.5, 0.51, 15.1. పొటాటో కూడా దారుణంగా పెరిగింది. చూడండి టొమాటో ఏమో 1.5% పెరిగింది. ఆనియన్ 0.5 అండ్ పొటాటో కూడా 15% పెరిగిపోయింది. సో, వాటి ప్రైజెస్ ఎలా పెరిగాయని చెప్తున్నాడు. అంతకంటే ఏం లేదు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి ఒకసారి ఏమన్నాడు? Nor is the outlook for vegetable inflation particularly reassuring with June's retail price trends as well as a lag from escalating wholesale costs pointing to more pain ahead for consumers running their household budgets. ఏం లేదు. ఒక సగటు మధ్యతరగతి కుటుంబం బడ్జెట్ యేసుకుంటుందా? హౌస్ హోల్డ్ బడ్జెట్ యేసుకుంటుందా? కానీ ఆ హౌస్ హోల్డ్ బడ్జెట్ వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ప్రైజెస్ చూస్తుంటే చివరికి హోల్‌సేల్ కాస్ట్ కూడా ఏమాత్రము తగ్గలేదు, పెరిగింది కూడా. మీరు కావాలంటే మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక కూరగాయల మార్కెట్‌కి వెళ్ళండి. లేదంటే వీక్లీ వన్స్ ఏదో మార్కెట్ ఉంటుంది కదా! తక్కువ రేట్‌కి అమ్ముతారు. ఆ మార్కెట్‌కి వెళ్లి అడగండి. ఆనియన్స్ ఒకప్పుడు మనకి రూ. 100కి 6 కేజీస్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రూ. 100కి 3 కేజీసే ఇస్తారు. ఇంకా టొమాటో అయితే మరీ దారుణంగా కేజీ ఎంత అంటే రూ. 70, రూ. 80 అంటున్నారు. వెజిటబుల్స్ అన్నీ కూడా 60, 70, 80 అంతకంటే తక్కువ లేదు కదా! కాబట్టి ఇంట్లో బడ్జెట్ వేసుకోవడం కష్టం అంటున్నాడు. డేటా ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ప్రైస్ మానిటరింగ్ డివిజన్ షో ఆల్ ఇండియా యావరేజ్ రిటైల్ ప్రైస్ ఆఫ్ టొమాటో, ఆనియన్, పొటాటో యాస్ ఇంత అని చెప్పాడు. ఏం లేదు. ఆల్ ఇండియాలో తీసుకుంటే మనకి టొమాటో వచ్చేటప్పటికి మనకి 21% ఉంది. అండ్ ఆనియన్ 14%, పొటాటో 8% హైయర్ ఉంది. ఏంటిది అంటే ఆల్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ ప్రైస్ మానిటరింగ్ డివిజన్ వాళ్ళు చెప్పిన డేటా అనమాట. ఇది రిటైల్ ప్రైస్. వాళ్ళు ఇప్పుడు మెన్షన్ చేసింది రిటైల్ ప్రైస్ అనమాట. అండ్ సిగ్నిఫికెంట్‌లీ స్టీపర్ ఇంకా పెరిగిపోవచ్చు అంటున్నారు. చూసారా? ఇప్పుడు తగ్గుతుందని చెప్పట్లేదు వాడు. ఇంకా పెరిగిపోతుంది అంటున్నాడు. మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. టొమాటో 21% ఉంది ఇన్‌ఫ్లేషన్. అది 35కెళ్ళిపోవచ్చు. ఆనియన్ 14% ఉంది. అది 58కెళ్ళిపోవచ్చు. పొటాటో 8% ఉంది. 44%కెళ్ళిపోవచ్చు. ఏంటి? రిటైల్ ఇన్‌ఫ్లేషన్ అనమాట. అంటే మనం ఆ లెవెల్‌లో ముందే జాగ్రత్త పడాలి అంటున్నాడు. ఇన్‌ఫ్లేషన్ పెరిగేలా ఉంది కానీ తగ్గదంటున్నాడు. అట్ ద హోల్‌సేల్ లెవెల్ సీక్వెన్షియల్ ఇన్‌ఫ్లేషన్ ఇన్ టొమాటో, ఆనియన్, పొటాటో వాస్ డిస్కంటిన్యూడ్ సో, ఇందాక రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌లో ఎలా ఉంటుందో చెప్పాడు. ఇప్పుడు హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్‌లో హోల్‌సేల్ లెవెల్‌లో ఇన్‌ఫ్లేషన్ ఎలా ఉంటుందో చెప్పాడు. అంతకంటే ఏం లేదు. ఇదంతా కూడా ఏంటి? పాలిసీ మేకర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. పాలిసీ మేకర్స్ చాలా ఛాలెంజ్‌ని ఫేస్ చేస్తున్నారు. సో, ఫస్ట్ సెంటెన్స్ మొత్తం ఏమైనా ఉందా? ఏమీ లేదు. టొమాటో, పొటాటో, ఆనియన్. టొమాటో, పొటాటో, ఆనియన్. ఈ 3 కూరగాయల గురించి అటు ఇటు తిప్పి తిప్పి చెప్పాడు. రిటైల్ ఇన్‌ఫ్లేషన్ ఎలా ఉంది? హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ ఎలా ఉంది? అని చెప్తూ వచ్చాడు. సెకండ్ పారాగ్రాఫ్ చూద్దాం ఏమైనా మారిందేమో కొంచెం. ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ ఆల్సో ఇందాక నుంచి మనం వెజిటబుల్స్ గురించి పర్టిక్యులర్‌గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫుడ్ గురించి అంటే ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ గురించి మాట్లాడుకుంటాం. అంటే పల్సెస్ గురించి మాట్లాడుకుంటాం. పల్సెస్ ధరలు కూడా చాలా పెరిగాయి. ముఖ్యంగా సెరల్స్, ప్రొడక్ట్స్ లాంటివైతే దాదాపుగా 5 మంత్స్ నుంచి ఆల్మోస్ట్ 9% ఇన్‌ఫ్లేషన్‌లో ఉన్నాయన్నమాట. రిటైల్ సెరల్ ప్రైజెస్ అయితే ఫ్రమ్ ద ప్రైస్ మానిటరింగ్ డివిజన్స్ డైలీ డాష్‌బోర్డ్ షో రైస్ వాస్ 13% కాస్ట్‌లియర్ థాన్ ఆన్ జూన్ 14. సో, రైస్ కూడా 13% అంటే జూన్ 14, 2023 అంటే కరెక్ట్‌గా చెప్పండి లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ రైస్
ప్రైస్ పెరిగింది 13% పెరిగిందంటున్నాడు. ఇక వీట్ కూడా అంతే 5.7% పెరిగింది. వీట్ ఫ్లోర్ ఆటా అంటాం కదా! 4.7% పెరిగింది. సిగ్నలింగ్ దట్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఎ లెటప్ ఇన్ ప్రైస్ ప్రెషర్స్ ఆర్ రిమోట్. ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సెంటెన్స్ మీనింగ్ తెలుసా? ఈ స్టాటిస్టిక్స్ అన్ని చూస్తే మనకేమర్థం అవుతోందంటే, ఇప్పుడప్పుడే ఈ ఇన్‌ఫ్లేషన్ తగ్గేలా లేదు. లెటప్ అంటే తగ్గడం. ఈ ప్రైస్ ప్రెషర్ తగ్గేలా లేదు. రిమోట్ అంటే ఎక్కడ కూడా తగ్గే అవకాశం కనిపించట్లేదు అంటున్నా. అట్‌లీస్ట్ ఫర్ నౌ. ఇప్పుడప్పుడే ఈ ధరలేం తగ్గేలా లేదు అంటున్నాడు. పల్సెస్ సా ఇన్‌ఫ్లేషన్ క్విక్లీ అగైన్. సో, పల్సెస్‌లో కూడా దారుణంగా పెరిగిపోయింది. ఏప్రిల్‌లో తీసుకుంటే 17.1 కొచ్చేసిందనమాట. సో, ఇలా స్టార్టింగ్ పారాగ్రాఫ్ అంతా కూరగాయల గురించి, సెకండ్ పారాగ్రాఫ్ అంతా వీటు, రైసు, పల్సెస్ గురించి మాటాడాడు. అంతకంటే ఏం లేదు. ఒకసారి చూడండి నెక్స్ట్ ఏమన్నాడు వాడు. అఫీషియల్ ప్రైస్ డేటా ఫర్ జూన్ 14 షోడ్ దట్ ఇక దాల్, టర్, ఉరద్, మూంగ్ దాల్, మూంగ్ ఇవన్నీ కూడా ఇవి కూడా లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఇంతింత పర్సెంట్ అంటే ఒక్కొక్క ప్రొడక్ట్ ఎంతెంత పర్సెంట్ పెరిగిందో రెస్పెక్టివ్‌లీ అని వాడు కింద రాసాడు. సో, ఇది మనం ఎగ్జామ్స్‌కి పర్సెంటేజెస్ అవసరం లేదు గానీ అండర్‌స్టాండింగ్‌కి అయితే పర్వాలేదు. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. రెయిన్‌ఫాల్ సంగతి ఏంటి మరి అంటే, రెయిన్‌ఫాల్ డేటా మన ఐఎండీ వాళ్ళు ఏం చెప్పారు జూన్ 14 అంటే 12% డెఫిసిట్ అమ్మ బాబోయ్! సో, ప్రైజెస్ పెరిగిపోయి అంటున్నాడు. రెయిన్‌ఫాల్ తగ్గిపోతుందంటున్నాడు. అదొక మెయిన్ రీజన్ అంట. అంటే జూన్ 1 నుంచి తీసుకుంటే రెయిన్‌ఫాల్ పెద్దగా పడలేదు. అదొక రీజన్ అంటున్నాడు. అండ్ అబోవ్ నార్మల్ మాన్సూన్. మాన్సూన్ నార్మల్‌గా ఉంటే బావుంటుంది. అబోవ్ నార్మల్ మాన్సూన్ నాట్ విత్‌స్టాండింగ్ అంటే అర్థం ఏంటంటే, నాట్ విత్‌స్టాండింగ్ అంటే అయినప్పటికీ, అంటే అబోవ్ నార్మల్ మాన్సూన్ ఉన్నా కూడా, రెయిన్‌ఫాల్ పడకపోవడం వల్ల ఇదొకటి ఈ ఇన్‌ఫ్లేషన్ అనేది వచ్చుండొచ్చు అని ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇక ఫైనల్‌గా కంక్లూజన్ ఏమన్నాడు చూడండి. విత్ ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ పర్టిక్యులర్‌లీ హిట్టింగ్ హార్డెస్ట్ ద పూర్, పాలిసీ మేకర్స్ కెన్ ఇల్ అఫోర్డ్ టు డ్రాప్ ద గార్డ్ అంటే తెలుసా? ఇంత దారుణమైన ఇన్‌ఫ్లేషన్ ఉంది కాబట్టి పాలిసీ మేకర్స్ ఎక్కడా కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. డ్రాప్ ద గార్డ్ అంటే బీయింగ్ కేర్‌లెస్. సో, అట్ ఎనీ కాస్ట్ లుకింగ్ అట్ దిస్ ప్రెజెంట్ సినారియో ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ద పాలిసీ మేకర్స్ టు బి మోర్ కేర్‌ఫుల్ బట్ నెవర్ టు బి నెగ్లిజెంట్. సో, ఈ ఆర్టికల్ నేను ముందే చెప్పాను. చూడ్డానికి పర్సెంటేజెస్ కనిపిస్తాయి. ఎకానమీ టర్మ్స్ కనిపిస్తాయి కాబట్టి అర్థం అవ్వదు అన్న ఫీలింగొస్తుంది. అసలా ఫీలింగ్‌ని మైండ్‌లోకి రానివ్వకండి. 4, 5 సార్లు చదవండి. ఎందుకు అర్థమవ్వదో చూద్దాం. అట్ ద సేమ్ టైమ్ వొకాబులరీ కూడా తెలియాలి. ఓకేనా? సో, ఏం లేదురా టోటల్‌గా ఫస్ట్ పారాగ్రాఫ్‌లోనేమో వెజిటబుల్స్ గురించి మాట్లాడాడు. సెకండ్ పారాగ్రాఫ్‌లోనేమో సెరల్స్, పల్సెస్, రైసు, వీటి గురించి మాట్లాడాడు. అదంత పెరిగింది. ఇదింత పెరిగింది. దాని రిటైల్ ఇన్‌ఫ్లేషన్ అంతుంది. దీని హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ ఇంతుంది అని చెప్పాడు. లాస్ట్‌కొచ్చేటప్పటికి ఏమన్నాడు? పాలిసీ మేకర్స్ ఈ సిట్యుయేషన్ దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఎక్కడ నెగ్లిజెన్స్‌ని చూపించకుండా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలిసీస్ డిజైన్ చేయాలి అన్నాడు. అంతకంటే ఏంలే. ఒక్కసారి మరి మీరు న్యూస్ పేపర్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంది కదా! డౌన్‌లోడ్ చేసుకొని చదవండి. నేనిక్కడ వొకాబులరీ కూడా హైలైట్ చేశాను. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఎడిటోరియల్ అనాలిసిస్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది. కాబట్టి యూజ్‌ఫుల్ ప్రోగ్రామ్ ఇది. ఫాలో అవుతూ ఉండండి. మీ ఫీడ్‌బ్యాక్‌ని కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అందరికీ ఈ ఎక్స్‌ప్లనేషన్ అర్థమైందని అనుకుంటున్నాను.